సింహరాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ ఒకే ఒక గ్రహం యోగిస్తుంది. గత వారం కంటే పర్వాలేదు. చంద్రుడు సప్తమ స్థానంలో ఉండటం ద్వారాగా ఆత్మబలంతో ముందుకు సాగాలి. మిత్రుల సూచనలు ఎప్పటికప్పుడు అవసరమవుతాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పొరపాటు జరగకుండా నిర్ణయాలు సకాలంలో తీసుకుంటే అదృష్టం లభిస్తుంది. చేయని పొరపాటుకు నింద వహించాల్సి కూడా రావచ్చు. కాలాన్ని సద్వినియోగం చేయండి. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తే ధనలాభం పొందుతారు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. మనశ్శాంతి తగ్గకుండా మాట్లాడాలి. మితభాషణం శ్రేయోదాయకం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుస్తుతి చేస్తే వారం మధ్యలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇదం విష్ణుర్విచక్రమే. శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని రెండింటినీ కలగజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ కూడా అష్టగ్రహ దోషం ఉంది. 8 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి నవధాన్యాల్ని ధునిలో వేసి నవగ్రహ శ్లోకం చదువుకోవటం ఉత్తమం.